39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ప్రతిసారి కూడా అంటే ఇందాక నేను అన్నట్టు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ తేడా ఏం కనిపిస్తుందండి మీకు? అంటే ఇప్పుడు కళ్యాణం అంటే అప్పుడు మా చిన్నతనంలో చాలా గంటల తరబడి పట్టేది. అంటే పెళ్లి కూతుర్ని తీసుకురావటము, విడిదింట్లో డ్రాప్ చేయటము, మళ్ళీ విడిదింటి నుంచి తీసుకురావటము. ఇప్పుడు ఏంటంటే అన్ని విగ్రహాలను ఒక దగ్గర పెట్టి షార్ట్ కట్ తోటి చేయటం జరుగుతుంది. ఎందుకంటే జనాలకు కూడా పేషెన్స్ లేకపోతుంది. సో అంతకుముందు 4-5 గంటలు పట్టేది కళ్యాణం అంటే, ఇప్పుడు 1 అవర్లో ఫినిష్ చేసేసేస్తున్నాం. సో అది చేంజ్ అయిపోయింది టెక్నాలజీ వల్ల. సో యశస్వి రెడ్డి గారు, మామూలుగా ఎవరైనా కూడా కోడలు ఎంత ఇదిలో ఉన్నా కూడా ఆ అత్త కోడలు అని చెప్పుకోవడానికే ఇష్టపడతారు. కానీ ఝాన్సీ రెడ్డి గారు డిఫరెంట్గా ఆ కోడల్ని అత్త అని చెప్పుకోవడం చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్గా మంచిగానే అనిపిస్తుంది అండి. ఎందుకంటే నేను కూడా అట్లనే ఉంటా. ఏదైనా రిలేషన్ అనేది ఆ 2 వైపులు ఉంటుంది కాబట్టి ఇద్దరం అదే విధంగా ఉంటాం. రైట్. సో ఇంతకుముందు యుఎస్లో జరుపుకున్నారు, అక్కడ ఉన్నప్పుడు శ్రీరామనవమి అక్కడ కూడా చేసుకున్నట్టు. ఓకే. సో అక్కడ ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ ఆ డిఫరెన్స్ ఎలా? ఇక్కడ అక్కడ చేసుకోవడం అయితే పండగ చేసుకుంటాం కానీ ఆ పండగ వాతావరణం అనేది ఎప్పుడు నాకు లైవ్లీనెస్ ఉండదు. లైవ్లీనెస్ ఉండదు. ఇక్కడనే మన దగ్గర మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మరి? మంచిగా ఉన్నాయండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇస్తూ వస్తున్నారు. అండ్ మీ నియోజకవర్గంలో పర్టికులర్గా ఎస్పెషల్లీ మీరు పట్టుబట్టి కూర్చున్నారు, మా నియోజకవర్గానికి ఇవి కావాలి అని. మొన్న అసెంబ్లీలో కూడా చూసాము, మీరు ఎంత స్ట్రాంగ్ వాయిస్ వినిపించారో. సొంత పార్టీలో ఉండి కూడా అన్న మా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటిని తీర్చాలి, అధ్యక్షులు ఐ మీన్ స్పీకర్తో కూడా మీరు అడ్రస్ చేస్తూ మాట్లాడారు. కాబట్టి ఎంతవరకు సాల్వ్ అవ్వగలుగుతున్నాయి? ఖచ్చితంగా మా నియోజకవర్గంలో 6 మండలాలండి. 6 మండలాలలో ఏ మండలంలో ఏ డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నది నాకు ఒక క్లియర్ విజన్ ఉంది. ఆ విధంగా నేను అన్నీ కూడా చేసుకుంటూ వస్తా. డెఫినెట్లీ కాన్స్టిట్యున్సీకి ఏదైతే మంచిదో, ఏ డెవలప్మెంట్ చేస్తే కాన్స్టిట్యున్సీ ఇంకా బాగుంటుందో అవన్నీ కూడా 100% చేయడానికి నేను ముందుకు పెడతా. ప్రపోజల్స్ అన్నీ కూడా ఆల్రెడీ పెట్టినాం. అందులో కొన్ని వర్క్స్ కూడా అయినాయి, ఇంకా కూడా అవుతుంది ఖచ్చితంగా. ఈ 5 ఆల్రెడీ 1 year అయింది. ఇంకా 4 yearsలో నా పీరియడ్లో పాలకుర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి 100% నేను ఎప్పుడు కూడా ప్రయత్నం. సో యాక్చువల్లీ అంటే ఎలక్షన్ టైంలో మీరు ఏమేమి ప్రామిసెస్ ఇస్తారు మేజర్గా? సరే అఫ్కోర్స్ ఏ నియోజకవర్గాలైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మేజర్గా మీరు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి, అవి ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగారు? ఇప్పుడు పాలకుర్తి చెన్నూరు రిజర్వేర్ అని ఉంటుందండి మాకు. దేవాదుల దాంట్లో phase 3 ప్యాకేజ్ 6 అనమాట. అది ఇంపార్టెంట్. ఇక్కడ రైతులకి మొత్తము 77,000 ఆయకట్టు, అరౌండ్ 77,000 ఆయకట్టు ఉంటుంది దాని కింద. అందులో 45,000 మేజర్ పార్ట్ మా కాన్స్టిట్యున్సీలో. ఓకే. సో అది డెఫినెట్గా కంప్లీట్ చేస్తాం.